శోధనలో నీ చేరువై నిత్యం నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, మహాగణుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రభు, నీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు స్తుతులు ఆయన. గడిచిన దినం నుండి ఉదయకాల సమయం వరకు నాయన బలహీనులని బిడ్డను కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక దినాన్ని మరి ఒక తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఎన్నో విషయాల్లో తండ్రి ఎన్నో మేలుడు చేసి తండ్రి నాయన మా ప్రాణాత్మ దేహములను కాపాడిన దేవుడవు తండ్రి నాయన నీకు స్తోత్రం తండ్రి. అంతం సమీపించున్నది నాయన, సమయం కొంచెమే ఉన్నదని అయ్యా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవ మీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఉదయకాలం నుంచి సాయంత్రకాలం వరకు తండ్రి మా చూపులు, మా నడవడికలు, మా ప్రవర్తనలు సమస్తం మీరే ఉండి తండ్రి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎక్కడైతే నిందించింది అక్కడి నుంచి అపహాసం చేయబడుతున్నాము తండ్రి, అక్కడే నూరింతల ఆశీర్వాదంతో నీ బిడ్డలను లేవనెత్తుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. కృపాశక్తి సంపన్నుడవై నీ కృపను పంచుతున్నావై, దయామయుడివై తండ్రి నీ దయను పంచుతున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు ఆయన దైవజన నిమిత్తం ప్రార్థిస్తున్నావు తండ్రి. వారి పరిచర్యలో పని మీ ఆత్మను కుమ్మరించండి నాయన. నాయన తండ్రి ప్రభా, నాయన నీ పరిచర్య చేసిన దేవునికి మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని ఇవ్వండి. అమ్మగారు కూడా ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని ఇవ్వండి. బిడ్డలను కూడా బలంగా తండ్రి పరిచర్యలు వాడుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ప్రభు అదేవిధంగా తండ్రి మందిరం చుట్టూ తండ్రి మీ అగ్ని ప్రాకారంలో దయచేయండి తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఎక్కడైతే ప్రభు తండ్రి నాన్న కష్టించి ప్రభు యథార్థమైన సేవ చేస్తున్నారో తండ్రి నాయన, అక్కడ ఉన్న దైవజనులు ప్రతి ఒక్కరిని తండ్రి నాన్న దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా నీకే స్తుతులు తండ్రి నాయన. కోతంతో విస్తారం ఉన్నది, కోయచే వారు లేదని ప్రభు లేఖనంలో సెలవిచ్చిన దేవుడు తండ్రి. ప్రభు ఆయన ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశాల్లో తండ్రి, దేశ నలుమూలలో తండ్రి నాయన నీ సువార్తను వెదజల్లుచున్న దైవజనులకు మీరే తోడుగా నీడుగా ఉండండి దేవా. మీకు స్తోత్రంలో తండ్రి. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులందరినీ కాపాడండి నాయన. దూర ప్రాంతంలో ఉన్నటువంటి తండ్రి నాయన ప్రభు నన్ను కుటుంబాన్ని, బిడ్డలను కాచి కాపాడి భద్రపరచండి తండ్రి. అయ్యా దిక్కులేని వారి వెదవరాలను అందరినీ కాచి కాపాడి భద్రపరచండి నాయన. అయ్యా తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. అయ్యా ఇప్పటి వరకు చేసిన చిన్న ప్రాంతం పాద సన్నిధికి చేర్చు. నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఉండాలి. మీ కృపల మధ్య లేపచ్చి ఏసీ నామం అడుగుచున్నాను తండ్రి. ఆమె ఆమె ఏసు రక్తమే చేయి, కలువ రక్తమే చేయి. ఏసు నామంలో సంపూర్ణ విజయం కలుగులాగా అపవాది జరుగుతాను.